మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. పూటకాపు అంటే మధ్యవర్తి అని అర్థం. నిబంధన జరగాలంటే, ఇద్దరి మధ్య నిబంధన జరగాలంటే మధ్యలో ఒకరుండి ఇద్దరిని ఒక చోట చేర్చాలి. ఆ మధ్యలో ఉండేవాడిని పూటకాపు అంటారు. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశాను, ఆయన పశ్చాత్తాపడడు అని ఆయనతో చెప్పిన వాని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. యేసు ప్రభువు యాజకత్వం గురించి ఈ మాట. నెక్స్ట్ వచనం చూద్దాం ఒకసారి, జాగ్రత్త గమనించండి ఒకసారి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండుట సాధ్యము కానందున అనేకులయ్యారు. ఒకరు చనిపోగానే అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. వారు చనిపోగానే ఇంకొకరికి. మరణించేవారు గనుక యాజకులు ఏమయ్యారట? అనేకులు అయిపోయారట. సో ప్రమాణం లేకుండా యాజకత్వం, మధ్యవర్తిత్వం లేకపోతే ఇదంతా జరగలేదు. కానీ యేసు ప్రభు కూడా యాజకుడు అయ్యాడు, నిరంతర యాజకుడు అనే మాట చెప్తూ వారు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున ఏదో ఒక టైంకి వాళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళ జీవితం ముగించాలి. కాబట్టి వాళ్ళు చాలామంది అయిపోయారట. నెక్స్ట్ వచనం చదువుదాం ఒకసారి, 24వ వచనం. ఈయనైతే నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వము, ఆ మాటకి మార్పు లేకపోవడం అనే మాటకి అర్థం ఏంటంటే నాన్ ట్రాన్స్ఫరబుల్ అని అర్థం. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా అనేకులు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళందరూ ఏమయ్యారట? వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు. చనిపోయినప్పుడు ఏం చేయాలట? వారి యొక్క యాజకత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఈయనైతే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేదు. ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక నిరంతర యాజకుడై ఉన్నాడు. ఈరోజు మనము ఈ వారపు మన ధ్యానంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుంటాం. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అహరోను అనబడుతున్న మొదటి ప్రధాన యాజకుని యొక్క మరణాన్ని ధ్యానిస్తాం. అహరోను మరణం మనతో మాట్లాడుతూ ఉంది. గమనించండి ఒకసారి. అహరోను మరణించినప్పుడు ఏం జరిగింది? అహరోను మరణించినప్పుడు జరిగినటువంటి సంగతులు మన ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న నిరంతర ప్రధాన యాజకునిలో మనకి ఏ దీవెనలు ఉన్నాయో, ఏవే మేళ్ళు ఉన్నాయో, అవి ఎలా మనకి బయలుపరచబడుతున్నాయో అవన్నీ మనకు అర్థమవుతాయి. గమనించండి ఒకసారి. ఇంకొక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20 వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 20వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. 22 నుంచి కాదమ్మా. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. తర్వాత ఏదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చెను. చూడండి ఒకసారి. అహరోను తన పితరులతో చేర్చబడును. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి దేశమందు అతడు ప్రవేశింపడు. తర్వాత వచ్చిన నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రాలు తీసి, అంటే అహరోను మీద ఉన్నటువంటి ప్రధాన యాజకుని వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలని తీసి ఎవరికి ఇవ్వాలట? అతని కుమారుడైన ఎలియాజర్కి తొడిగించాలి. తర్వాత అప్పుడు అహరోను ఎప్పుడైతే ఆ వస్త్రాలు తీయబడతాడో అహరోను చనిపోతాడు, పితరుల యొద్దకు చేర్చబడతాడు. చేర్చబడి అక్కడ
చనిపోవును. తర్వాత వచనం 26 వచనం చూడండి ఒకసారి. యెహోవా ఆజ్ఞాపించినట్లు చూడండి ఒకసారి, మోషే చేసెను. ఓకే, అందరూ ఆ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. సర్వ సమాజము చూస్తూ ఉండగా వారు ఎవరెవరు? మోషే, అహరోను, ఎలియాజర్. మోషే, అహరోను, ఎలియాజర్ అందరు చూస్తుంటే ముగ్గురు హోరు కొండ ఎక్కారు. తర్వాత ఆ పైకి ఎక్కిన తర్వాత అహరోను వస్త్రాలు తీసి ఎలియాజర్కు తొడిగించను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషేయు ఎలియాజరును కొండ దిగిరి. ఎవరెవరు దిగారు కిందికి? ఇద్దరు దిగారు కిందికి. ముగ్గురు పైకి ఎక్కారు, ఇద్దరు దిగారు. ఇంకో చేంజ్ ఉంది. ఏంటది? ఇద్దరు దిగారు. చేంజ్ ఏమేమి ఉందో చెప్పండి. పైకి ఎక్కినప్పుడు ముగ్గురు ఎక్కారు, దిగినప్పుడు ఇద్దరు దిగారు. ఇంకో తేడా ఉంది. అహరోను వస్త్రాలు ఇప్పుడు ఎలియాజరు వేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి, కంటిన్యూ. అహరోను చనిపోయానని, ఈ వచనం మనకి చాలా ప్రాముఖ్యమైన వచనం, బాగా వినాలి ఒకసారి. అహరోను చనిపోయానని సర్వ సమాజము విన్నది, చూసింది, తెలుసుకుంది, వార్త వచ్చింది. ఇవన్నీ కాదు, ఏం చేసిందట? సర్వ సమాజము గ్రహించింది. తర్వాత ఇశ్రాయేలీయుల కుటుంబీకులు. ఈ పదం ఎప్పుడైనా చూసారా మీరు? చాలాసార్లు బైబిల్ చదివాం కదా. ఇలాంటి పదం ఎప్పుడైనా చూసారా? ఎవరట? ఇశ్రాయేలు కుటుంబీకులు అని రాస్తుంది. చాలా స్పెషల్ వర్డ్ అది. అంటే ద ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ అని అర్థం. ఇశ్రాయేలు కుటుంబీకులందరూ, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అట అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. 3 విషయాలు మాట్లాడుకుంటాం ఇందులో నుంచి. ఈ 3 విషయాల్లో మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు అనబడుతున్న మధ్యవర్తి యాజకుడు, ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, నిరంతర ప్రధాన యాజకుడు, ఆయన మనకుండి ఏం చేస్తున్నాడో, మనకి ఎంత మేలు కలిగి ఉందో, మనం ఎంత దీవెనకరమైన పరిస్థితుల్లో ఉన్నామో, మనము కలిగి ఉన్న ప్రధాన యాజకుడు ఏ స్థాయి వాడో తెలియజేయడం కోసం ఈ వాక్యం వింటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 విషయాలు. మొదటి విషయం మరణం, అహరోను యొక్క మరణం. మొదటి విషయం అది అహరోను మరణం. మీకు తెలుసా? ఇదే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో మిర్యాము చనిపోయిందని రాస్తుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరు చనిపోయారట? మిర్యాము చనిపోయింది. అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం ఆఖరి వచనంలో అహరోను చనిపోయాడని రాస్తుంది. ఇద్దరు చనిపోయారు. ఈ ఇద్దరు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. మొదటిది మరణం గురించిన విషయం మాట్లాడుకుంటాం. రెండవది ఆ వస్త్రాలు చేంజ్ చేయడం గురించి మాట్లాడుకుంటాం. వస్త్రాలు చేంజ్ చేయడం అనేది ఇది దేన్ని సూచిస్తూ ఉంది? ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళంట నిరంతరము ఉండ వీలు కాదు కాబట్టి, చనిపోయే వాళ్ళు కాబట్టి యాజకులు ఏమయ్యారట? అనేకులు అయిపోయారట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అనేకులు అయిపోయారు. కానీ ఈయనైతే, ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న నిరంతర యాజకుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎన్ని రోజులు తిరిగి లేచాడు? 3 రోజులకి. అహరోను మరణించినందుకు ఇశ్రాయేలు దుఃఖం ఎన్ని రోజులు ఉన్నారట? అలాగే ఈయన కోసం దుఃఖం జలుపుదామని మొదలుపెట్టారు. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం దుఃఖం జలుపుదామని మొదలు పెడితే ఎన్ని రోజులకి లేచాడు ఆయన? 3 రోజులకే. అంటే 30 రోజులు చేయాల్సిన దుఃఖ దినాలు, మొదటి ప్రధాన యాజకుని కోసం 30 దినాలు దుఃఖం జలిపితే, ఈయన కోసం దుఃఖం జలపడానికి కూడా అవకాశం లేకుండా ఆయన మరణం నుండి తిరిగి లేవడం మాత్రమే కాదు, మరణాన్ని మృంగివేశాడని మనం మాట్లాడుకున్నాం. ఆ మరణాన్ని మృంగివేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అదే ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హస్తకృతమైనటువంటి మందిరంలో కాదు, కానీ దేవుని ఆ యొక్క పరలోకంలోనికే ప్రవేశించి నీ కొరకు నా కొరకు ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. యాజకత్వం ఎలా జరుగుతుందో, యాజకత్వం గురించి చాలా ఏమంటామంటే ప్రాక్టికల్ విషయాలు జ్ఞాపకం చేస్తారు. అంటే ప్రాక్టికల్ అంటే
యాజకత్వం ఎలా జరుగుతుందో, యాజకత్వం అంటే అది ఏం చేస్తుందో రెండోది మాట్లాడుకుంటాం. వస్త్రాల చేంజ్ గురించి మాట్లాడుకుంటాం. మూడోది మాట్లాడుకుంటాం ఏంటంటే, మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ఏమంటామంటే వాళ్ళందరూ దుఃఖ దినాలు జరపడం గురించి మధ్యవర్తి ఎక్కడ అని ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా మధ్యవర్తి ఎక్కడ, 30 దినాలు ఎందుకు ఏడ్చారు? ఆ చివరి వచనం ఉందే అక్కడ మాట్లాడుకుంటాం. ఏంటంట, అహరోను కోసం ఇశ్రాయేలు కుటుంబీకులందరూ 30 దినాలు దుఃఖం. అంతేకాదు వారు అహరోను మరణాన్ని ఏం చేశారట? చూడలేదు, వినలేదు, తెలుసుకోలేదు, గ్రహిస్తున్నారు. గ్రహించడం అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అంట. ఫస్ట్ పాయింట్, మరణం గురించి మాట్లాడుకుందాం. అహరోను మరణము, మిరియాం మరణం. ఒక్క విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. మనందరము ఎవరి దారిలో వాళ్ళు ఉండొచ్చు కాక, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి కెరీర్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి ఆలోచనలు ఎవరి దారులు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అందరూ వెళ్ళే దారి అని ఒకటి ఉంటుంది. అందరూ వెళ్ళే దారి అని ఒకటి ఉంటుంది. ఏంటో దారి? మరణం. మరణం దగ్గర అందరం కలుసుకుంటాం. నువ్వు ఇక్కడ పుట్టి ఎక్కడెక్కడో తిరిగి రావచ్చు, విడిపోయి ఎంత దూరం వెళ్ళి రావచ్చు, కానీ అందరం ఒక దగ్గరికి వస్తాం. దాని పేరేం పేరు? మరణం అనే దగ్గరికి వస్తాం. మరణం గురించి మాట్లాడేటప్పుడు గమనించాలి ఒకసారి. మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు గమనించాలి, ప్రతిసారి మనం కోరుకునే విషయం ఏంటంటే వి ఎక్స్పెక్ట్ వాల్యూ, విలువను కోరుకుంటాం. అవునా కాదా? బ్రతికున్న రోజులు ఏం కోరుకుంటాం మనం? నాకు విలువ కావాలి, మా ఫ్యామిలీలో విలువ కావాలి, సంఘంలో మాకు ప్రయారిటీ, ఒక విలువ కావాలి, ఒక స్థానం కావాలి. ఈ విలువ కోరుకోవడం అనేది అవుతుందో ఈ భూమి నుండి, ఈ సమాజం నుండి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క లొకాలిటీలో నుంచి తీసుకోవడం అంటాం. ద డిజైర్ ఆఫ్ టేకింగ్ సంథింగ్, తీసుకోవడాన్ని విలువ అంటాను. గమనించండి ఒకసారి. నేను లేకపోతే నీకు నా విలువ తెలుస్తుంది అంటాం. ఈ డైలాగ్ పెద్ద అంత అన్నోన్ డైలాగ్ అయితే కాదు. నేను లేకపోతే మీకు విలువ తెలుస్తుంది అన్నమాట. ఓకే, నేను లేకపోతే తెలిసి వస్తుంది మీకు అనే మాట. చూడండి ఒకసారి. అంటే అక్కడ ఏం కోరుకుంటున్నామంటే వీ వాంట్ టు టేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నుండి, మనమున్న లొకాలిటీలో నుండి, మనమున్న కమ్యూనిటీలో నుండి, మన కుటుంబంలో నుండి మనం విలువని తీసుకోవాలనుకుంటున్నాం. కానీ గమనించండి ఒకసారి, అదే సమాజానికి నేను అవసరంగా మారాను అనుకోండి, సమాజంలో నేను ఎలా ఉపయోగపడగలను, ఏం చేయగలను అని ఉపయోగపడే విధంగా అవసరానికి నేను ఉన్నాను అనుకోండి, దాన్ని ఏమంటామంటే గివింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అంట. వీఆర్ ఆల్ లివింగ్ టు కాంట్రిబ్యూట్ ఆర్ గివ్. మనకు దేవుడిచ్చిన దానిని, దేవుడు మనలో పెట్టిన దాన్ని వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. మనము సమాజానికి యాడ్ చేయాలి. ఇలా ఇస్తూ 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 ఉండి ఒకరోజు పోతే, ఒకరోజు చనిపోతే అప్పుడేమవుతుందో తెలుసా? ఇశ్రాయేలీలందరూ అహరోను మరణాన్ని వినడం కాదు, చూడడం కాదు, దే ఎక్స్పీరియన్స్ ద డెత్ ఆఫ్ అహరోన్. అది కూడా ఎవరని రాస్తుంది అక్కడ? ఇశ్రాయేలు కుటుంబీకులు అని రాస్తుంది. ఈ ఇశ్రాయేలు కుటుంబీకులు అనే పదం అంత చిన్న పదం కాదు. మిగతా ఎక్కడ కూడా ఇలాంటి పదం వాడబడదు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంటారు, ఇశ్రాయేలు అందరూ అంటారు, ఇశ్రాయేలు కుటుంబీకులు అని తెలుగును కొంచెం మెచ్చుకోవాలి మనం. గ్రహించుట అనే పదం కూడా మామూలు విషయం కాదు. కేవలం వినేది, చూసేది కాదండి. ఎవరో చెప్తే చనిపోయాడా, అలాంటి మా ప్రధాన యాజకుడు, మన రాష్ట్రపతి గారు చనిపోయారట, మన ప్రధానమంత్రి గారు చనిపోయారట, మన సీఎం చనిపోయారట, ఇలాంటి పదాలు విన్నప్పుడు చనిపోయాడంట అంటాం. ఇదిగో స్టేట్ మొత్తం ఏమంటారు దాన్ని, సంతాప దినాలు అంటారు. 1 రోజు, 2 రోజులు, లేకపోతే వారం రోజులు, ఇలాంటివి కామన్ అవి. కానీ ఇక్కడ ఎవరో అనౌన్స్ చేశారు కాబట్టి సంతాప దినాలు పాటించడం, ఎవరో ప్రకటించారు కాబట్టి ఆ సంతాప దినాల్లో ఉండడం, అలా కాదు. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అహరోను మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారట. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు చెప్తాను, వినండి ఒకసారి. దీనికంటే ముందు మిరియామును కూడా జ్ఞాపకం చేస్తాను. మిరియాము కూడా చనిపోయింది. 1వ వచనంలో మిరియాము
చనిపోయింది అని రాస్తుంది. గమనించండి, మిర్యాము చనిపోగానే ఏమైందో, మిర్యాము చనిపోయిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? సమాజంలో నీళ్ళు లేవట. సమాజంలో నీళ్ళు లేకపోవడం అలా చూస్తారు మీరు. సమాజం ఇప్పటిదాకా ఇంకోటి, ఈ చనిపోవడం అనేది ఇశ్రాయేల్ బయలుదేరిన తర్వాత 38 years తర్వాత జరిగింది. ఇది ఎన్ని రోజుల తర్వాత? 38 సంవత్సరాల తర్వాత. గమనించండి ఒకసారి. మరి ఈ 38 సంవత్సరాలు నీళ్ళు ఉన్నాయా అంటే, ఫస్ట్ వాళ్ళు బయలుదేరిన కొద్ది రోజులకే వాళ్ళు నీళ్లు లేవని సనిగినప్పుడు ఏం చేశాడు దేవుడు? చెప్పాలి. బండను కొడితే బండలో నుంచి నీళ్లు ప్రవహించాయి. ఈ నీళ్ళు ఎన్ని రోజుల దాకా ప్రవహించాయి? 38 సంవత్సరాలు ప్రవహించాయి. ఏ రోజు ఆగలేదు. అంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకోటి, బండలో నీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 family 2 families కాదు, మొత్తం లక్షల మంది తాగుతూనే ఉన్నారు. ఏ రోజు దప్పికనేది లేకుండా ఎర్రటి ఎండలో, ఎడారిలో, ఆ విల్డర్నెస్లో అసలు నీటి ఊటలు అనే లేని చోట నీళ్లు వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాయి. అంత ప్రయాణిస్తూ ఉండగా బాగా వినాలి ఒకసారి. ఈ వీటిని ఏమంటారంటే, దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరుమంటాడు. ఇది మనం చదివితే అర్థమయ్యే విషయం కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఏంటంటే 38 సంవత్సరాలు ప్రవహించిన నీళ్లు సడన్గా ఆగిపోయాయి. ఎప్పుడు ఆగిపోయాయి? మిర్యాము చనిపోతే ఆగిపోయాయి. అంటే మిర్యాము చావుకి ఆ నీళ్ళు ఆగిపోవడానికి సంబంధం ఉందా లేదా? దాన్ని ఏమని ఇంటర్ప్రిట్ చేస్తారంటే, ఇన్ని రోజులు ఇశ్రాయేలు నీళ్లు తాగారంటే దానికి కారణం మిర్యాము యొక్క భక్తి, మిర్యాము యొక్క ప్రార్థన, మిర్యాము యొక్క పరిశుద్ధమైన వ్యక్తిగత ఆత్మీయ జీవితం. ఆమె అనండి గట్టిగా. దీన్ని ఏమంటాం? కాంట్రిబ్యూట్ చేయడం అంటాం. ఎందుకు ఈ మాట ఇంత కరెక్ట్గా అలా చెప్పగలమంటే, ఆమె చనిపోగానే నీళ్ళు ఆగిపోయాయి. 38 సంవత్సరాల్లో ఏ రోజు ఆగని నీళ్ళు, ఏ రోజు ఏ విషయానికి ఆగని నీళ్ళు. మామూలుగా ఏ బటన్ నొక్కితే ఏ లైట్ వెలగలో అది వెలుగుద్ది. ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి ఎందుకు ఆగిపోయాయి అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నీళ్ళకి మిర్యాముకి సంబంధం ఎక్కువ ఉంటుంది. వినండి ఒకసారి. ఆ యొక్క జమ్ము పెట్టెలో మోషేను పెట్టి ఆ నదిలోకి వదిలినప్పుడు కాపలగా నీళ్ళ దగ్గరనే ఎదురు చూస్తూ ఉంది. మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీలు సముద్రం చేల్చబడి బయటికి వాళ్ళు 6 నెలలు నడిచేటప్పుడు ఏం జరిగింది అక్కడ? ఓన్లీ పాటేనా? డ్యాన్స్ చేస్తుందా? ఇంకేమన్నా ఉందా? వాయిద్యాలు వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ పాట పాడుతుంది. ఈ మిర్యాము లీడ్ చేస్తుందని రాస్తుంది. ఎందుకని మిర్యాము డ్యాన్స్ చేస్తుందంటే బాగా వినాలి ఒకసారి. ఎర్ర సముద్రం చీల్చబడ్డానికి ఎవరు ఆశపడ్డారో, ఎవరు విశ్వసించారో మనకు తెలియదు, కానీ అందరికంటే ఎక్కువ మిర్యాము ఇష్టపడింది. అందరికంటే ఎక్కువ మిర్యాము కోరుకుంది. అందరికంటే ఎక్కువ మిర్యాము ఆశపడుతుంది. మిర్యాము నిరీక్షిస్తుంది కనుక అది జరిగినప్పుడు, ఉదాహరణకి దావీదు మందసాన్ని దేవుని యొక్క ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకురావాలనుకున్నాడు. అది సడన్గా ఆగిపోయింది. మళ్ళీ తీసుకొని రావడానికి దేవుడు మార్గం తెరిచాడు, మొత్తానికి తెచ్చుకున్నాడు. ఆ తెచ్చేటప్పుడు తీర దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ డ్యాన్స్కి మీనింగ్ ఏంటంటే, ఆ డ్యాన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థన, ఆశ. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు ఆనందంతో గంతులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు మిర్యాము యొక్క భక్తి, మిర్యామును ఏమని పిలుస్తారు? మిర్యాముకు ఒక టైటిల్ ఉంటుంది, ఏంటో తెలుసా? ప్రవక్త్రి అంటాం. అనండి ఒకసారి. ప్రవక్త్రి అంటే షీఈస్ అ ప్రొఫెటెస్, అంటే ప్రవక్త్రి అనమాట. అంటే అర్థం ఏంటంటే అందరికంటే ఎక్కువ వాక్యాన్ని తెలిసి విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం. ఎప్పుడు కూడా మనము ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి నెగిటివ్గానే మాట్లాడతాం, చేసిన మంచి అంతా పక్కబెట్టేస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది దాచబడినటువంటి విషయం. అంటే అర్థం ఏంటంటే మిర్యాము యొక్క మరణము ఇశ్రాయేలీలకి నీళ్లను ఆపేసింది. అంటే అర్థం ఏంటంటే ఇన్ని రోజులు మిర్యాము ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి రోజు ఏమని ప్రార్థన చేస్తాం? మా అనుదిన ఆహారం నేడు మాకు
దయచేయము, ఈరోజు కూడా మాకు మీ నీళ్లు దయచే ప్రభు అని మిర్యాము ప్రార్థన భక్తి ఆగిపోగానే ఆమె అవసరం సమాజానికి తెలిసింది. ఆమె అవసరం సమాజానికి తెలిసింది. ఎప్పుడైతే సమాజం మన అవసరాన్ని గుర్తిస్తుందో అప్పుడు మనకి విలువ యాడ్ అవుతుంది. విలువ అనేది మనం తీసుకునేది కాదు, మనం డిమాండ్ చేసేది కాదు, మనం కోరుకునేది కాదు. నేను మాట్లాడింది అర్థమైందండి. విలువ అనేది మనం కోరుకొని తీసుకునేది కాదు. అలా తీసుకున్న వాళ్ళు ఈ చనిపోయిన తర్వాత ఆ యొక్క దాన్ని ఏమంటారంటే అంత విలువను వాళ్ళు పొందుకోలేరు. సరే, ఈ మిర్యాము అహరోను వ్యక్తిగత జీవితాలు, వారి ఆత్మీయ జీవితాలు, వారికి సంబంధించిన ఏదైతే మనం ధ్యానిస్తున్నామో గమనించండి. మిర్యాము చనిపోగానే నీళ్ళు ఆగిపోయాయి అంటే మిర్యాము లాంటి భక్తిపరులు ఇంకా అంటే నీళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఆమె ఒక్కతే ఉంది అని అర్థం. ఆ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద లివింగ్ వాటర్, ఆ వాటర్ ఫ్లోని కంటిన్యూ చేయడం కోసం రోజు ప్రార్థన చేసింది అని అర్థం. ఆమె చనిపోగానే అది ఆగిపోయింది. అయితే దాన్ని ఇశ్రాయేల్ ఏం చేశారు? ఇప్పుడు గ్రహించగలుగుతున్నారు, ఆ అవసరాన్ని గుర్తించగలుగుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, మొదటి విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంది ఏంటంటే, ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకే ఏదైనా కంట్రిబ్యూట్ చేయగలం. అయితే అహరోను యొక్క మధ్యవర్తిత్వం, అహరోను యొక్క యాజకత్వాన్ని ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అనుకున్నాను కదా. అహరోన్ని ఎలా గ్రహించారు, మరి ఈయనేం పని చేశాడు మరి అని అడిగితే, ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అని రాస్తుంది. ఇశ్రాయేలు కుటుంబీకులందరూ ఏం చేశారట? అహరోను మరణించాడని గ్రహించి 30 దినాల దుఃఖం జరిపారట. కుటుంబీకులు అనే మాటకి అర్థం ఏంటంటే, అహరోనుకు ఉన్నటువంటి పేరేం పేరంటే సమాధానకర్త. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. పీస్ మేకర్. మీకు ఈరోజు ఈ వారం ఈ బులెటిన్ వచ్చే ఉంటుందిగా, అందరి దగ్గర ఉందా? వచ్చిందండి? రాకపోతే తీసుకోండి దయచేసి. అందులో ఉన్న మెసేజ్ని చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళాక. సమాధానకర్త, సమాధాన అధిపతి అని రాస్తుంది. ఓకే, ఒకవేళ పాస్టర్ గారు మాకు తెలుగు రాదండి, మేము ఇంగ్లీష్ చదువుతామంటే చెప్పండి, మీకు ఇంగ్లీష్ కూడా నేను పెడతాను. సరే, పాయింట్ ఏంటంటే, కొద్దిగా నన్ను చూడండి, తర్వాత చదవండి. అది నేను చెప్పే టాపిక్కి సంబంధించిన ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. సరే, పాయింట్ ఏంటంటే, అహరోను ఏం చేసేవాడంటే సమాధానపరిచేవాడు. ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు స్నేహితుల్ని, భార్య భర్తల్ని, కుటుంబాలని, గోత్రాలని సమాధానపరుస్తూ తిరిగేవాడు. మీకు కింద ఒక కొటేషన్ చూడండి ఒకసారి. ఇద్దరు గొడవ పడితే వాళ్ళ మధ్యలోకి వెళ్తాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్తాడట, అవతల వాళ్ళు నీ కోసం చాలా ఫీల్ అవుతున్నారు, నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, అలా జరిగినందుకు బాధపడుతున్నారు, అలా చేసినందుకు బాధపడుతున్నారు, నీతో సమాధానం కోసం ఇష్టపడుతున్నారు. తర్వాత చూడండి ఒకసారి. ఇది చెప్పి అటుపక్కకి వెళ్తాడు, ఇంకో పక్కకి వెళ్ళి అదే చెప్తాడు. అలా చెప్తే ఏమవుద్ది? వాళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు ఏమవుద్ది? అప్పటిదాకా ఉన్న ద్వేషము, అప్పటిదాకా ఉన్నటువంటి ఈగోలు అన్నీ పోయి సమాధాన పడడానికి మార్గం సిద్ధపరుస్తాడు. ఇది అహరోను యొక్క పనితనం. ఇది అహరోను చేసే పని. ఇది ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, గోత్రాలు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, అందరి మధ్య సమాధానానికి ఈ అహరోను అనేవాడు మూల కారణం. అందుకే అహరోను చనిపోవడాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారట. మమ్మల్ని సమాధానపరిచిన వాడు చనిపోయాడు, ఇక మమ్మల్ని సమాధానపరిచేవాడు ఎవడు అని ఎదురు చూస్తున్నారట. ఇక మనల్ని సమాధానపరిచేవారు. గమనించండి ఒకసారి. మరణించేలోపు దేవుడు మన నుంచి కోరుకునే ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో ఒక రోజున మనం మరణిస్తాం. ఆ చనిపోయే లోపు భూమి మీద మనం కంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నాం. ఆ కంట్రిబ్యూషన్ ఎలాంటిదంటే పీస్, సమాధానం అంట. అవతల వాళ్ళు ఏమన్నారో తెలియజెప్పడం కోసం చెప్పి ఇంకొంచెం శత్రుత్వాన్ని, ఇంకొంచెం విభేదాన్ని, ఇంకొంచెం ఏమంటామంటే డిస్టెన్స్ని బోధించి, ప్రకటించి, లేకపోతే క్రియేట్ చేసే వాళ్ళకన్నా సమాధానపరచడం కోసం అవతల వాళ్ళ గురించి ఒక అబద్ధం
ఏంటి అబద్ధం? సమాధానకరమైన అబద్ధం అది. అవతల వాళ్ళు కోరుకుంటున్నారండి, మీ మంచి కోరుకుంటున్నారు అని పాజిటివ్గా మాట్లాడడం, ఈ పని అహరోను యొక్క పని. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే, ఈవెన్ బంగారు దూడ పాపం గురించి కూడా దేవుడు బంగారు దూడ పాపం విషయంలో అహరోను ఎందుకు క్షమించాడు అంటే ఒక కారణం ఉంది దానికి. కారణం ఏంటంటే, బంగారు దూడ పాపం అనేది అహరోను అలో చేసినటువంటి పాపమే, కానీ ఆయనట అహరోను చాలా ఘోరమైన పాపం జరగకుండా రెసిస్ట్ చేస్తూ వాళ్ళని లాక్కొచ్చాడట. ఇంకా ఘోరమైన పాపం జరగకుండా, ఇంకోటి మనిషికి కుటుంబానికి గోత్రానికి మాత్రమే కాదు, మనుషులందరికీ దేవునికి కూడా మధ్యలో ఉంటాడు ఈయన. ఎవరు? అహరోను. దేవునికి మనుషులకి ఎలా ఉంటాడు తెలుసా? ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి బంగారు దూడ జరిగినప్పుడు, ఆ బంగారు దూడను తయారు చేసినప్పుడు వాళ్ళందరిని ఆయన అడిగాడట, మాకు ఒక దేవుని చేయండి అని చెప్పి ఆయన ఫోర్స్ చేస్తున్నారు, ఆయన ఇబ్బంది పెడుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మీ స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులకు ఉన్నటువంటి పోగులు తీసుకురండి అన్నారు. వీళ్ళు వెళ్ళి ఏమంటారు? ఆ పోగులు ఏంటి అని అడిగితే ఇచ్చేస్తారు అది వెంటనే? ఇస్తారా? మామూలుగా అయితే ఇవ్వకూడదు. మొత్తానికి ఏదో చేసి పట్టుకొచ్చారు. విషయం ఏంటంటే, అక్కడ కొంచెం టైం గ్యాప్ తీసుకున్నాడు. కారణం ఏంటంటే, ఏ క్షణమన్నా మోసే వస్తాడు. మోసేని రావడం కోసం టైంని ప్రొలాంగ్ చేస్తున్నాడు ఈయన. ఎవరు? తన పొజిషన్ నాకు తెలియదని చేతులు ఎత్తేయట్లేదు, ఏదో ఒకటి చేపిస్తున్నాడు. అలా చేపిస్తూ సమాధానకర్తగా ఉన్నాడు ఆయన. సరే, చెవు పోగులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దానికోసం ఒక మూస తయారు చేసి అందులో పోసి దాన్ని పోత పోయడానికి ఒక షేప్ తీసుకురావడం కోసం చాలా టైం తీసుకున్నాడు. చాలా టైం తర్వాత షేప్ వచ్చేసింది, ఇంకా రాలే మోసే. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు అన్నాడట, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా ఇది అన్నాడట. అని నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? పండగ ఎప్పుడు? రేపు పండుగ. ఎందుకంటే ఇంకొంచెం అంటే ఈ పొడిగించడం అనేది, ఈ లాగడం అనేది ఇశ్రాయేలు ప్రజలు ఘోరంగా చెడిపోకుండా ఉండడం కోసం వాళ్ళని కొంచెం వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. సమాధానకర్త అనే పదానికి అహరోన్ అనేవాడు ఏ రోజు కోప్పటం చూడరు మీరు. అహరోన్ అనేవాడు ఏ రోజు విసుగు చెందడం చూడరు. ఇంకోటి, అహరోన్ యొక్క ప్రారంభం ఓన్లీ మోసేతో పరిచయం మోసేతో అటాచ్ అయిన తర్వాతనే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఇశ్రాయేల్ ప్రజలందరి మధ్యలో కూడా ఆయన సమాధానకర్తగా ఆత్మీయంగా పనిచేస్తున్నాడు. ఈ మాట సమూయేలు గ్రంథంలో రాస్తుంది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాస్తుంది. చూద్దాం ఒకసారి అహరోన్ గురించి చూడండి ఒకసారి. అంటే ఇంకా అహరోన్ ఐగుప్తులో ఉండగానే, ఇంకా మోషే కూడా ఆయన కలుసుకోక ముందే ఇశ్రాయేల్ని లీడ్ చేస్తున్నాడు ఆయన. అమ్రాము యొక్క కుమారుడుగా 2వ అధ్యాయం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఏలీతో మాట్లాడుతూ 27వ వచనం చూడండి ఒకసారి. అంత దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుడు అంటే అహరోను అని అర్థం. నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగానే నేను వారికి ప్రత్యక్షమయ్యాను. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములన్నిట్లో నుండి నేను ఏర్పరచుకున్నాను. అంటే అహరోను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. తర్వాత ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నింటిలో కూడా నీ పితరుని ఇంటి వారికి, అంటే అహరోను ఇంటివారు అని అర్థం. అహరోను ఇంటి వారికి అంటే ఈ మోషే ద్వారా జరిగిన విమోచనం కంటే ముందు నుంచే, మోషేతో దేవుడు మాట్లాడడం కంటే ముందే ఇశ్రాయేలు తమ వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టిరి. కాగా దేవుడు వారి మొర వినేంది కదా. వారు దేవునికి మొరపెట్టాలంటే ఎవరో ఒక స్పిరిచువల్ లీడర్ ఉండాలి కదా. ఆ లీడర్ అహరోను ముందు నుంచే ఉన్నాడు. ఆ అహరోన్ని దేవుడు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలుకు యాజకుడుగా ఉండాలి, ఇశ్రాయేల్ యొక్క హోమ వస్తువులన్నీ ఆయనకి చెందాలి అని చెప్పి సమాధానకర్త అనండి ఒకసారి మాట. ఓకే, మోషేకేమో టైటిల్ ఏంటంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అయితే అహరోనుకి సమాధానకర్త, పీస్ మేకర్. ఓకే, దీని గురించి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో సాత్వికులు ధన్యులు ఏమవుతారు? వాళ్ళు భూలోకమును
స్వతంత్రించుకుంటారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళేమవుతారు? సమాధానపరచువారు ధన్యులు, వారేమవుతారు? వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి ఒకసారి. అంటే మోషేనేమో భూమిని స్వతంత్రించుకుంటే ఆ స్వతంత్రించుకున్న వాళ్ళందరినీ దేవుని కుమారులుగా మార్చడం ఈయన పని. సమాధానకర్త ఆయన సాత్వికుడు, ఈయన సమాధానం. ఇద్దరు కూడా ఆత్మఫలాలని ఫలించిన వారు. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, మొదటి విషయం మరణం. ఏదో ఒక రోజున మనం మరణిస్తాం. మరణించే లోపు మనం విలువను తీసుకోవడం కాదు, కానీ మన సమాజ అవసరాన్ని మన కాంట్రిబ్యూషన్ ఇస్తాం. ఎలాగైతే అహరోను సమాధానపరుస్తూ సమాజాన్ని కంట్రిబ్యూట్ చేశారు, మోషే తన సాత్వికంతో కంట్రిబ్యూట్ చేశాడు, తన సాత్వికం అనే ఫలాన్ని కంట్రిబ్యూట్ చేశాడు. గమనించండి ఒకసారి, బాగా వినాలి. కృపా వరాలేమో అందరికీ ఎవరికి తగినట్టు వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వబడుతుంది. అందరికీ అన్ని వరాలు ఉండవు. వారి వారి విశ్వాసాన్ని బట్టి, విశ్వాసతను బట్టి దేవుడు కృపావరాలు విభాగించిస్తాడు. కానీ వరం మాత్రం డివైడ్ చేయబడుతుంది. బట్ ఫలం మాత్రం ఇది అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేయబడేది. ఓకే, వరమేమో అందరికీ ఇస్తాడేమో, కానీ ఫలమేమో ప్రతి ఒక్కరం ఫలించేది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం అనే ఆ కృపా ఆత్మ ఫలాలు అని ఉందిగా, ఆ ఫలాలు అందరం ఫలించాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తునందు దేవునికి ఆ ఫలములు ఫలించడం కోసం ఆయన సన్నిధికి వచ్చాం. మనం అంటుకట్టబడి ఫలించుటకును బహుగా ఫలించడానికి ఆయనలో ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇద్దరు కూడా ఫలం ఫలించిన వారు. సో మిర్యాము ఎలాగా తన భక్తి ద్వారా సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తుంది, అహరోను కంట్రిబ్యూట్ చేశాడు, మోషే కూడా తన జీవితంలో తను కంట్రిబ్యూట్ చేశాడు. సరే, పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొదటి విషయం మనం మాట్లాడుకునేటప్పుడు, ఎలాగైతే ఇద్దరితో మాట్లాడేటప్పుడు, ఇద్దరి మధ్యలో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఈవిల్ స్పీచ్ లేకుండా సమాధానపరిచే స్పీచ్తో మాట్లాడడం కోసం సమాధానం గురించి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సమాధానాన్ని వెదికి వెంటాడాలి అనండి ఒకసారి మాట. సమాధానాన్ని వెదకి వెంటాడాలి. వెతకడం అంటే పోగొట్టుకున్న దాన్ని వెతికినట్టు వెతకాలి. పోగొట్టుకున్న దాన్ని వెతికినట్లు వెతకాలి. వెంటాడడం అంటే ఏంటో తెలుసా? శత్రువును వెంటాడినట్టు వెంటాడాలి. అక్కడున్న పదానికి అర్థం అది. ఎలా వెంటాడాలి? శత్రువును ఒకడు వెంటాడినట్టుగా, శత్రువును లోపరుచుకోవడం కోసం శత్రువును చేజ్ చేసినట్టుగా సమాధానాన్ని వెంటాడాలి. అంటే దీన్నే పర్స్యూయింగ్ పీస్ అంటాం. సమాధానం కోసం ప్రయాసపడ్డం అంటాం. సమాధానం కోసం మనం చేసే కార్యం ఇదంతా కూడా. ఈ సమాధాన పరిచర్య ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సమాధాన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. ద మినిస్ట్రీ ఆఫ్ రీకన్సిలేషన్ అంటాం. అంటే ఇద్దరి మధ్య జరిగే ఒక ఏమంటామంటే ఒక్కటయ్యే విధంగా చేయబడే, ఒకరు పశ్చాత్తాపడి ఇంకొకరు పశ్చాత్తాపడి ఇద్దరు ఏకీభవించి ఒక్కటిగా మారడం, దాన్ని సమాధానపరచడం అంటాం. సమాధాన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. కొరింథీ పత్రికలో మాట రాస్తుంది. సరే, పాయింట్ ఏంటంటే, మొదటి విషయం, భూమి మీద అహరోను మనకు నేర్పించే విషయాలు. మొదటి ప్రధాన యాజకుడు తన జీవిత కాలంలో తను ఏమేం చేశాడు అన్నది చనిపోయినప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి అంటే, మా కుటుంబంలో మేము సమాధానంగా ఉన్నామంటే అహరోనే కారణం. ఈ స్నేహితుల మధ్య గొడవలు లేకుండా ఉన్నామంటే కారణం ఏంటి? అహరోను కారణం. గోత్రాల మధ్య గొడవలు లేకుండా ఉన్నామంటే కారణం ఏంటి? అహరోను. ప్రతి దానికి సమాధానపరిచే ఈ గొప్ప అహరోను లాంటి ఆ యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ ట్రేట్స్ మనతో మాట్లాడుతుంది. ఈ అహరోను రాబోయే ఆ యొక్క మెస్సయ్య క్రీస్తుకి ముంగుర్తుగా, ఆ యాజకుడు అంటే ఎలా ఉంటాడో, యాజకత్వం ఎలా చేస్తారో యేసు ప్రభు యొక్క ముంగుర్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇలాగే ఇంతకంటే అహరోను కంటే గొప్పవాడు అనిపించుకుంటాడు. సాగిలపడి మ్రొక్కెదమని పాట పాడతాం కదా, అందులో ఒక చరణం ఉంటుంది, అహరోను కంటే శ్రేష్ఠుడు, గొప్ప ప్రధాన యాజకుడు అనే మాట. సో అహరోను కంటే గొప్పవాడు అంటే, ఇప్పుడు అహరోన్నే ప్రజలందరూ అనుభవించి గ్రహిస్తే, అనుభవపూర్వకంగా గ్రహిస్తే,
ప్రభువైన యేసుక్రీస్తును మనం ఈ రోజున ఎంత అనుభవపూర్వకంగా గ్రహించాలి, ఎంత అనుభవపూర్వకంగా గ్రహించాలి. బాగా గమనించాలి ఒకసారి. యేసును వినడం వేరు, యేసును తెలుసుకోవడం వేరు, యేసు గురించి ఎవరో చెప్తే వినడం వేరు, సొంతంగా నువ్వు అనుభవించడం గురించి నేను మాట్లాడుతున్నాను. అహరోను చనిపోతే అహరోను గ్రహించారట, యేసు ప్రభు ఇంకా సజీవుడై మన మధ్యలో ఉండి అదే సమాధాన కర్త కాదు, ఆయన సమాధాన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాం ఆయన్ని. అహరోను సమాధాన కర్త అయితే యేసు ప్రభు సమాధానానికి అధిపతి. సార్ షాలోమ్ అంటారు హీబ్రూ భాషలో. సార్ షాలోమ్ అంటే సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు అన్నమాట, అధిపతి అని అర్థం. అయితే ఇద్దరి మధ్య సమాధానపరచడం, ఇద్దరు వ్యక్తుల్ని సమాధానపరచడం, ప్రతి వ్యక్తి యొక్క సమాధానానికి అహరోను కారణమని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకి విలువనిస్తూ 30 రోజులు దుఃఖం జరుపుతున్నారు. ఇది మొదటి విషయం. మనం కూడా ఒక రోజున మరణించేసరికి భూమి మీద మనము ఎంత వాక్యం తెలుసు, ఏమేం చేసాం, ఏమేమి సాధించాం, అన్నిటికంటే ఎక్కువ ఏది గుర్తుంటుంది తెలుసా? సమాధానపరిచే పరిచర్య. అది స్థిరంగా ఉంటుంది. ఆమెనండి గట్టిగా. ఎవరన్నా ఇద్దరిని సమాధానపరిచి చూడండి, మీకు అర్థమవుతుంది. భార్య భర్తలు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళి ఇంకా 2 పొలలేసి, ఇంకా 2-3 కొంచెం పెట్రోల్ పోసి, ఇంకొంచెం మంటని పెంచడం కాదు, సమాధానపరచడం కోసం ఏం చేస్తామంటే వాళ్ళిద్దరి మధ్య, ఇదిగో నీ భర్త నువ్వు అందరికంటే గొప్పోడు తెలుసా అని భార్యతో చెప్పి, నీ భార్య నువ్వు పొందుకోవడం, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, ఎంత గొప్పదో తెలుసా నీ భార్య అని చెప్పడం. ఇలా మాట్లాడినప్పుడు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానపరిచే వాళ్ళు, సమాధానపరిచే పరిచర్య కలిగిన వాళ్ళు లేకపోయినప్పుడు వారి నుంచి సమాధానం పొందుకున్న వాళ్ళు వారిని గ్రహిస్తారు. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. మిరియాము ఉన్నన్ని రోజులు మిరియాం విలువ తెలియలేదు, మిరియాము ప్రార్థన తెలియదు, మిరియాం భక్తి తెలియదు. మిరియాం పోయేసరికి 38 సంవత్సరాలు తాగిన నీళ్లు ఒక్కసారి ఎండిపోతే ఆ బావి పేరు ఏం పేరు తెలుసా? యూదులు ఆ బావికి ఒక పేరు పెట్టారు. ఏది? ఆ ప్రవహించే బండలోంచి ప్రవహించే నీళ్ళకి ఆ బావికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఆ ఊటకి మిర్యాము బావి అని పిలుస్తారు. ఆ నీళ్ళ ఊటని మిర్యాము. ఈ మిర్యాము అనే మాట ఎంత ఫేమస్ అంటే, ఈ మిర్యాము అనే హీబ్రూ పదవే క్రొత్త నిబంధనలో మేరీ, మరియా అనే పదాలు ఉన్నాయిగా. ఈ మరియా అనే పదం, మేరీ అనే పదం, మిర్యాము అది ఒరిజినల్ నేమ్. అది ఏమంటారంటే గ్రీకైజ్ అయిన తర్వాత, లాటినైజ్ అయిన తర్వాత అది మరియా, మరియం, మేరీగా మారిపోయింది. సో ఇప్పుడున్న మేరీ అనే పేరు ఒకప్పుడు ఏంటి? మిరియం. యేసు ప్రభు తల్లి అయిన మరియా అనే పేరు, ఒరిజినల్ పేరు మిరియం. అంటే మీకు విషయం ఏంటంటే, ఎలాంటి మరియా అంటే, ఈ మరియా అనే స్త్రీకి ఎందుకని ఎక్కువ యేసు ప్రభు పుట్టే టైంకి చాలామంది పేర్లు ఉన్నాయి. మరియా అనే పేరు, ఒక్క మరియా అనే పేరు చాలామందికి ఉంది. అంతమందికి మరియా అనే పేర్లు ఎందుకు ఉన్నాయి అంటే, కారణం ఏంటంటే మిర్యాము యొక్క ఆత్మీయ జీవితం. పేరు పెట్టమని వస్తారు కదా, మంచి పేరు తీసుకొచ్చి పెడదామని ట్రై చేస్తే ఒక వ్యక్తి తాను జీవించిన జీవితాన్ని బట్టి మంచి పేరు కూడా చెడ్డ పేరు తెస్తాడు. మంచి పేరు కూడా చెడ్డ పేరు తెస్తాడు. ఒక వ్యక్తి తాను జీవించిన జీవితాన్ని బట్టి చెడ్డ పేరు కూడా మంచి పేరు తెస్తాడు. ఎబ్బేజ్ అంటే వేదన అని అర్థం. నీకు వేదన అని పేరు పెడతా అంటే ఒప్పుకోం. అదే ఎబ్బేజ్ అంటే బాగుంది మాకు కావాలంటారు. ఎందుకంటే ఆ ఎబ్బేజు అని ఆయన జీవించిన విధానం అలాంటిది. అదే బెస్ట్ ఆఫ్ దమ్ మా ఏమంటామంటే ఇంకో పేరు ఉంటుంది, లోతు అని పేరు పెడదాం. ఎవరన్నా క్రిస్టియన్ నేమ్ లోతు అని పెట్టుకోవడం చూసారా? కానీ లోతు నీతిమంతుడు అని ఉంది కదా బైబిల్లో. నీతిమంతుడయ్యా, లోతు చాలా మంచోడు, అబ్రహాం శిష్యుడైన, అబ్రహాము అడాప్టెడ్ సన్ అయినా చాలా మంచోడు అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కానీ ఎందుకంటే తను కోల్పోయిన తన జీవితాన్ని బట్టి మంచి పేరు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఓకే, అదే చెడ్డ పేరుకు కూడా మంచి పేరు తెచ్చిన వ్యక్తులు ఉన్నారు, మంచి పేరుని కూడా చెడ్డ పేరుగా మార్చిన వారు ఉన్నారు, చెడ్డ పేరు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనం జీవించే జీవితం మనకు ఒక పేరు తీసుకొస్తుంది. అది బ్రతికున్నప్పుడే ఏమైనా చేయగలం.
బ్రతికున్నప్పుడే ఏదైనా చేయగలం. రెండో విషయం మాట్లాడుకుందాం. ఓకే, కొండ మీదకి ఎక్కేటప్పుడు ఎవరెవరు ఎక్కారని మాట్లాడుకున్నాం. హోరు కొండను ఎక్కారు. ఈ హోరు అనే కొండను ఎక్కే టైంకి ఇశ్రాయేలీలు వారిలో ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. ఇక కొండ మీదకి ఎక్కేటప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే, అహరోను ఆ కొండ శిఖరమున చనిపోతాడు. చనిపోయేటప్పుడు గమనించాలి ఒకసారి, పైకెక్కిన తర్వాత చనిపోయేటప్పుడు ఆయన యాజక వస్త్రాల్లో చనిపోడు. ఓకే, వస్త్రాలు అనగానే ఏదో మనలాంటి మామూలు డ్రెస్ అనుకోకండి. ఆ డ్రెస్ కాస్టే కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఆ డ్రెస్ కాస్ట్ కొన్ని 100 కోట్లు. ఎంత తెలుసా? ఎందుకు తెలుసా? అందులో బంగారు దారం ఉంది, బంగారు తీగలతో నేయబడింది అది. అంతేకాదు బంగారు చైన్స్ ఉన్నాయి దాంట్లో. అంతేకాదు బ్రెస్ట్లో ఒక బంగారు ప్లేట్ ఉంది. ఆ ప్లేట్లో విలువైన 12 రత్నాలు పొదగబడి ఉన్నాయి. 12 విలువైనటువంటి వేర్వేరు రత్నాలు పొదగబడి ఉన్నాయి. అంటే ఇంత కాస్ట్లీ. అంతెందుకు, దాని యొక్క అడుగున అంచున బంగారుతో చేయబడిన ఒక గంట, బంగారుతో చేయబడిన ఒక పొమగ్రానైట్, ఒక దానిమ్మ కాయ, ఒక గంట, ఒక కాయ బంగారువి అవి. సో చుట్టూ ఉన్నాయట. ఇవేం మోగవు, బంగారు గంటలు ఏం మోగవు. ఓకే, సో అదొక జస్ట్ ఇమాజినేషన్, అదొక ఏమంటే ఊహ అంటాం దాన్ని. ఓకే, అలా ఊహించుకుంటాం, అలా చెప్పబడుతుంది మనకి. ఏది దారం కట్టి లోపలికి పంపించి లోపల చనిపోతే లాగుతారు అనేది. సో అలా ఏ ప్రధాన యాజకుడు చచ్చిపోలేదు. సరే, నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలతో మొదటి ప్రధాన యాజకుడు ఇన్ని రోజులు ఇశ్రాయేలు నడిపించిన వాడు, అంతేకాకుండా అందరినీ సమాధానపరిచిన వాడు, అందరినీ ఆత్మీయంగా ట్రైన్ చేసిన వాడు, న్యూ జనరేషన్ని తయారు చేసిన వాడు, ఇప్పుడు కొండ ఎక్కి కొన్ని 100 కోట్ల విలువైన వస్త్రాలతో ఆయన పైకెక్కుతుంటే ఆయనతో పాటు ఆయన కుమారుని తీసుకెళ్తున్నాడు. మోషే యాజక వస్త్రాలతో ఉన్న అహరోను, ఆయన పక్కన మోషే యొక్క కుమారుడైన ఎలియాజరు ఉన్నాడు. వీళ్ళు పైకెక్కుతుంటే ఇశ్రాయేలు సర్వ సమాజము కళ్ళు చూస్తున్నాయట. వాళ్ళు పైకెక్కడాన్ని అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఎక్కుతుంటే అందరికి కనబడుతూ ఉంది. కొండ కదా, పైకి ఎక్కే విషయం కనబడుతుంది కదా. వాళ్ళిద్దరూ ఎక్కుతూ ఉన్నారు. పైకి ఎక్కిన తర్వాత శిఖరం చేరిన తర్వాత అహరోను పైన ఉన్న వస్త్రాలు తీసి ఎలియాజరుకు తొడిగించడట. ఇది మన రెండో పాయింట్. ఈ భూమి మీద బ్రతికున్న రోజులు నీకు ఒక స్థానం, ఒక పొజిషన్ ఇచ్చాడు. ఎంత విలువైన డ్రెస్ అయినా వీఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద డ్రెస్. ఆ డ్రెస్ అనేది అది మన డ్యూటీని తెలియజేస్తుంది, మన బాధ్యతను తెలియజేస్తుంది. ఈ భూమి మీద మనం బ్రతికేటప్పుడు మనం బ్రతికే బ్రతుకుకు సంబంధించిన ఒక బాధ్యత తెలియజేస్తుంది. ఆ బాధ్యతని ఏదో ఒక రోజున మన యజమానికి అప్పగించేసి రిటైర్ అయిపోవాలి, లేదా దాన్ని విరమించుకోవాలి. దాన్ని ఆ రోజు నుంచి ఇక స్టాప్ చేసే రోజు ఒకటి వస్తుంది. మనము దేనికి ఓనర్స్ కాదు. ఒక్కసారి ఆ మాట నాతో పడానండి. ఈ భూమి మీద మనం కలిగి ఉన్నా, మనం పొందుకొని ఉన్నా, మన చేతుల్లో ఉన్నా, మన కంట్రోల్లో ఉన్నా, దేనికి మనం ఓనర్స్ కాదు. అంతెందుకు, మనకు మనమే మన సొత్తు కాదు. మీరు సొత్తు, మీరు మీ సొత్తు గారు, వెలపెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని ఒక ఆయన కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని కొనుక్కున్నవాడు మన నుంచి ఆశిస్తున్నది ఏదైతుందో దాన్ని ఆయనకి మనము ఏమంటామంటే ఆశించిన దాన్ని ఆయన చిత్తం చేయడానికి రూపాంతరం పొందడం ఒక్కటే ఆయన మన నుంచి ఆశించేది. అయితే ఏదో ఒక రోజున ఏదో ఒక టైంలో మనం వస్త్రాల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, మనం ఉన్నవన్నీ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. గమనించండి ఒకసారి, ఏది శాశ్వతం కాదు. ఏం పాస్టర్ గారు అన్నీ మాట్లాడుతున్నారు ఈరోజనే అనుకోకండి. విషయం ఏంటంటే గాస్పల్ ఎప్పుడైనా ఫస్ట్ చెప్పే మాట ఇదే, నిత్య జీవ వారసత్వం మనం పొందుకున్నాం అనేది శుభవార్త. నువ్వు చాలా పొందుకున్నావు, ఇంకా పొందుకుంటావు అనేది శుభవార్త కాదు. నిత్య జీవం పొందుకున్నావు, నిత్య రక్షణ పొందుకున్నావు, రక్షణ యందు ఆనందించుట, ఇది నువ్వు పొందుకున్నావు. కాబట్టి సంతోషించి సమాధానంగా ఉండు అనేది శుభవార్త.
అద్భుతమైన శుభవార్త, అన్ని తరాలకి అన్ని రోజులకి శుభవార్త అది. ఆమేన్. గమనించండి ఒకసారి. సో ఏదో ఒక రోజున మనం కూడా మన ప్లేస్ని విడిచిపెట్టాలి. అహరోను కూడా తన వస్త్రాలు విడిచిపెట్టబడ్డాయి. విడిచి ఎవరికంటే తన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయబడ్డాయి. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ అవ్వడం అంటాం. తన ప్రాపర్టీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఓనర్షిప్ మాత్రం ఎప్పటికీ దేవుందే. బట్ ఇక నుండి ఇక్కడ ఒకటి గమనించండి ఒకసారి. ఈ ట్రాన్స్ఫర్ చేయబడేటప్పుడు పౌలు ఒక మాట అంటాడు. చాలామంది వాళ్ళ సమాధుల మీద ఈ మాట రాసి ఉంటుంది. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, తర్వాత నా పరుగు కడముట్టించాను, నా పరుగును కంప్లీట్ చేశాను. చాలా పరిగెత్తాను, నేను పోటీ పడి పరిగెత్తాను. లాస్ట్కి నా విశ్వాసమును కాపాడుకుంటుంది. మనం కాపాడుకునేది అదొకటే, విశ్వాసము కాదు అక్కడ, విశ్వాస్యత అనండి ఒకసారి మాట. ఫెయిత్ఫుల్నెస్. ఎంత నమ్మకత్వాన్ని కాపాడుకుంటే మనం కాపాడుకునేది అదొక్కటే. మళ్ళీ చెప్తాను. పౌలు అన్నాడు, ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను. ఎంత పోరాడాలో మంచి పోరాటం పోరాడాను. ఎక్కడ నేను ఫెయిల్ కాలేదు. యూనో మీకు ఒక విషయం చెప్తాను. తల్లిదండ్రులు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వస్తారు. అప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. ముందు నుంచే స్టార్ట్ చేయడానికి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. అప్పుడు కూడా ఎందుకు స్టార్ట్ చేశారు తెలుసా? కొద్దిగా వినండి ఒకసారి నేను చెప్పేమాట. ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? భక్తి చేయడం, ప్రార్థన చేయడం. ఎందుకంటే నా పిల్లలు నా కళ్ళెదురుగా తప్పిపోవద్దు, చెడిపోవద్దు. అంటే వీళ్ళకి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు భక్తి స్టార్ట్ చేస్తాం. నా పాయింట్ ఏంటంటే, మంచి పోరాటం నమ్మకత్వం అంటే మనకు ముందు నుంచే ప్రతి ఇంట్లో మీరు మీ చిన్నపిల్లలైనా లేకపోతే మీరు మ్యారేజ్ అయినా సరే ఎక్కడున్నా సరే ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి అని చెప్తాం. జనరల్గా ఫ్యామిలీ ప్రేయర్ ఒకవేళ ఇప్పటికీ మీ ఇంట్లో లేకపోతే సాయంత్రం అయినాక కూర్చొని అందరు కలిసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని భోజనం చేయడం చేయండి. మంచి అలవాటు అది. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చూస్తారు, పిల్లలకి అర్థమవుద్ది, వాళ్ళు ఆ క్రమాన్ని తప్పరు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోతారేమో అని భయంతో అప్పుడు మనం దారిలోకి వచ్చామనుకోండి. ఇప్పుడు అవసరం కోసం మనం దారిలోకి వస్తున్నాం. దీన్ని మంచి పోరాటం అనం. ఓకే, ఒకవేళ వాక్యం ఏమంటుందంటే రక్షణ దినం నేడే అంటది, ఇప్పుడే. దేవుడు కృప చూపిస్తున్నాడంటే కృప యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? కృప యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ద పర్పస్ ఆఫ్ గ్రేస్ ఈజ్ రిపెంటెన్స్. పర్పస్ ఆఫ్ గ్రేస్ ఈజ్ రిపెంటెన్స్. దయ, రోమపత్రికలు రాస్తుందన్నమాట, దయ పశ్చాత్తాపాన్ని పుట్టించడానికి అని రాస్తాడు. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహించి ఉన్నాడు. ఎందుకు? మారు మనస్సు పొందడం కోసం దీర్ఘశాంతం అనే గ్రేస్ అట్రిబ్యూట్ అది. గ్రేస్ అనేది 13 గుణాలని కలిపితే గ్రేస్ అవుద్ది. కృప అంటే 13 గుణాలని కలిపితే గ్రేస్ అవుద్ది. ఆ 13 గుణాల్లో ఒక గుణం పేరు దీర్ఘశాంతం, స్లో టు యాంగర్. ఈ స్లో టు యాంగర్ దేవుడు ఎందుకని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే, ఆయన దీర్ఘశాంతానికి కారణం ఏంటంటే అంతటను అందరూ ఎలా ఉంటే అలాగా కవర్ చేయడానికి కాదు, లోపలంతా చెత్త పెట్టేసి పైన పూత పూసేయడానికి కాదు, ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. యేసుప్రభువు రక్తం ఇచ్చి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను కొనుక్కుంది. ఎందుకంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా మనలో ఉంది కాబట్టి మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది ఏది లేకుండా ఉండడం కోసం రోజు తన వాక్యోదకం చేత రోజు కడుగుతున్నాడు మనల్ని. ఆ కడగబడ్డానికి, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మనం రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా విశ్వాస్యత, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కృపకి దేవుడు నన్ను నమ్మి నా కృప చూపించి మారుతాము లేకపోతే దేవుని చిత్తంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాం అని చెప్పేసి ఒక కృప ఇస్తే, ఆ దానికి నమ్మి ఇచ్చిన ఆ విశ్వాసత నేను కాపాడుకోవాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాస్యతను కాపాడుకున్నాను.
నేను ఏదేమైనా సరే, ఏది నన్ను డిస్టర్బ్ చేయలేదు, ఏది నన్ను పక్కకు జరపలేదు, నేను ఏది పట్టుకున్నానో, ఏది కొనసాగుతున్నాను, ఏ గురి నాకు ముందుందో దాని వైపు వెళ్తున్నాను, మధ్యలో ఏ ఆటంకం వచ్చినా ఆగలేదు, వెళ్తూనే ఉన్నాం. నా విశ్వాస్యతని కాపాడుకుంటూ మంచి పోరాడుతూ ముందుకెళ్తున్నాను. ఇది పౌలు అన్నమాట. అయితే గమనించండి, ఒక రోజున మన పొజిషన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకే, తర్వాత వాళ్ళు కిందికి దిగుతున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు. ఎవరు? మోషే, ఎలియాజరు అహరోను వస్త్రాలతో వస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారట. అహరోను చనిపోయినని గ్రహించారట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళందరూ కలిసి, మా మధ్యవర్తి ఎక్కడా, మా యాజకుడు ఎక్కడా, మా కొరకు యాజకత్వం చేసి మా జీవితాల్లో సమాధానపరిచిన సమాధానకర్త ఎక్కడా అని ఏడవడం మొదలుపెట్టారట. ఇదే విషయాన్ని యేసుప్రభు దగ్గర చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14:18 చూడండి ఒకసారి. జాన్ 14:18. యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే చాలా ఇక్కడ యేసు ప్రభు ఆ మేడగదిలో ఆ లాస్ట్ సప్పర్ అంటాం, పస్కా భోజనం, ఇది మీ కొరకు విరవబడ్డ నా శరీరం అని చెప్పిన సందర్భం, శిష్యులందరి కాళ్ళు గడిగిన సందర్భం. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మిమ్మును అన్నాడు ఒకసారి మాట, మిమ్మును అనాథలుగా విడువను. ఇప్పుడు అహరోను ఏం చేశాడు? అందరినీ అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమైపోయారు? అనాథలైపోయారు. యేసుప్రభు ఏమంటారు తెలుసా? నేను మిమ్మల్ని మాత్రం అనాథలుగా విడువను. ఈ అనాథలుగా విడవడం అంటే అర్థం ఏంటంటే, మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడం, యాజకత్వం చేయకుండా ఉండడం, లేకపోతే సమాధానపరిచే పరిచర్య చేయకుండా ఉండడం అని అర్థం. మిమ్మల్ని అనాథలుగా విడువను. ఇప్పుడు అహరోను అనాథలుగా విడవకుండా ఉండడం కోసం తన వస్త్రాలు ఎలియాజరుకి ఇచ్చి పంపిస్తున్నాడు. తన కుమారుడు ఇప్పుడు వస్తున్నాడు. ఎలియాజరు వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు. ఈ ఎలియాజరు అనేవాడు అహరోన్ అంతా పని చేస్తాడో లేదో మనకు తెలియదు, అహరోన్ అంతా గొప్ప పని చేస్తాడో లేదో మనకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం 30 రోజులు అనాథలం అని ఏడుస్తున్నారు. మేము అనాథలం అయిపోయాం, మా సమాధానకర్త ఏడి, మా మధ్యవర్తి ఏడి అని ఏడుస్తున్నారు. గమనించండి ఒకసారి. మరి యేసు ప్రభువు అనాథలుగా విడవని అన్నాడు కదా, మరి నిజంగానే మరి విడిచాడా? అనాథలుగా విడిచాడా? వదిలేశాడా? ఏం చేశాడు మరి? చెప్పాలి. పరిశుద్ధాత్మను, ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తాను, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును అంటాడు. ఈ ఆదరణకర్త ఎవరు తెలుసా? యేసు ప్రభు, యేసుక్రీస్తు యొక్క ఆత్మనే ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడుంటాడు? మన రక్త మాంసాల్లో ఉంటాడు. అనండి ఒకసారి అన్నమాట. మన హార్ట్ మైండ్ కాదు, మన రక్త మాంసాల్లో పరిశుద్ధాత్మని నివాస స్థలం. మీ దేహము పరిశుద్ధాత్మని నివాస స్థలం, ఆలయమై ఉన్నది. ఆ ఆలయంలో నివసించే పరిశుద్ధాత్ముడు నిన్ను అనాథగా విడవకుండా ఉండటానికి ఆయన నీలోనికి వచ్చాడు. ఆమె అనండి గట్టిగా. రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిసం తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ అనే ఆయన లోపలుండి మనకి ఆదరణకరంగా ఏం చేస్తాడంటే యాజకత్వం చేస్తాడు, మధ్యవర్తిత్వం చేస్తాడు, సమాధానపరుస్తాడు. అంతేకాదు మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు ఆరోహణమైన ఆయనేమో దేవుని సన్నిధిలో ఉండి నిరంతరము యాజకుడిగా ఉండి
ఆయన ఏం చేస్తున్నాడట? మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఆకాశము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనం పట్టుకున్నటువంటి దాన్ని విశ్వాసత నిశ్చలంగా కొనసాగుదాం అంటాడు హెబ్రీ పత్రికలో. రెఫరెన్సెస్ అన్నీ నేను ఒక్కొక్కటి తీసి చూపించట్లేదు, కానీ డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే, యేసు క్రీస్తు అనబడుతున్న మన ప్రధాన యాజకుడు మనల్ని అనాథలుగా విడవలేదు. అనాథలుగా విడవక 3వ దినమున తిరిగి లేచాడు. మరణమును గెలిచిన వాడై లేచాడు. లేచి ఆ 30 దినాల దుఃఖం సల్పాల్సిన పరిస్థితి అవసరం లేకుండా, అందుకే గుడ్ ఫ్రైడే అంటాం మనం. ఎందుకంటే 30 రోజులు దుఃఖం సల్పాలి. ఇంకొక క్రీస్తుని వెతుక్కోవాలి మనం. ఇంకో ప్రధాన యాజకుడు ఉండాలి, సమాధానపరిచేవాడు, సమాధాన స్వార్థ ప్రకటించేవాడు. దేవుని నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మీ పరలోకపు తండ్రి అని పిలుస్తాడు ఆయన. దేవుడు న్యాయాధిపతి, నీకు శిక్ష పడుతుంది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పడం. ఏమంటారు తెలుసా? మీ పరలోకపు తండ్రి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు. అవి ఇదిగో ప్రతిరోజు మీ పరలోకపు తండ్రి చేత పోషించబడుతున్నారు కదా, మీరు కూడా పోషించబడతారు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఇదిగో ఆ అడవి గడ్డిని చూడండి, గడ్డి పూలను చూడండి, అవి వడకవు, కష్టపడవు, అవి తమని తాము అలంకరించుకోవడం తెలియవు, కానీ అలాగా ఊరికే నిలబడి పైకి చూస్తూ ఎదుగుతున్నాయి కదా. అవి ఎలాగో ఎదుగుతున్నావు చూడండి. వాటిలో ఒకటి సొలొమోను యొక్క సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా వాటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేవుడు మిమ్మల్ని కూడా మీకు మంచి వస్త్రం ధరింపజేస్తాడు, మంచి స్థానంలో నిలబెడతాడని చెప్తున్నాడు. అంటే మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఇలా సమాధానపరిచి, ఇదిగో పరలోకపు తండ్రి. దేవుణ్ణి దేవా అందామా, నా తండ్రి అని పిలుద్దామా, పరమ తండ్రి అని పిలుద్దామా? తండ్రి అని పిలవమని ఈ పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ఏమంటాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ఏమంటాడో తెలుసా? అబ్బా తండ్రి అని మొరపెట్టమని చెప్తాడట. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ముందు ఈ మాట చదవండి ఒకసారి. 26వ వచనం చూడండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మ ప్రార్థన అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ ప్రార్థన అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ ప్రార్థన అంటే భాషలతో ప్రార్థన చేయడం. ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్. ఇది విషయం ఏంటంటే, భాషలతో ప్రార్థన చేయాలా వద్దా, ఈ క్వశ్చన్ మార్కులు ఏమొద్దు. సింపుల్గా బైబిల్లో ఉన్నది చెప్తాను, వినండి ఒకసారి. అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. ఏమనుంది అక్కడ? ఆత్మ కూడా నీ కోసం ప్రార్థన చేస్తున్నాడని రాస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ కోసం ప్రార్థన చేస్తాడట. ఎవరో నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేకుండా పరిశుద్ధాత్ముడే, అనగా క్రీస్తు ఆత్మనే నీ లోపల నుండి నీ కోసం ప్రార్థన చేస్తాడట. ఎక్కడ? నీ బలహీనతలను బట్టి ప్రార్థన చేస్తాడట. నీ బలహీనతలు చూసి ఆయన ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తాడంటే, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. అప్పుడప్పుడు మూలుగుతాం కదా, బాధపడతాం కదా, ఏడుస్తాం కదా. ఆ ఏడ్చినప్పుడు వచ్చే మూలుగుందే, అది దేవునికి ఒక ప్రార్థనలాగా పరిశుద్ధాత్ముడు దాన్ని చేరుస్తాడట. చదవండి ఒకసారి మాట. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలానగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవన్నో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలానగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా ఓకే, తర్వాత చూడండి ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. తర్వాత ఏలైనగా మనం మరల భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము ఏమంటామట? అబ్బా తండ్రి. ఈ అబ్బా అంటే ఏదో నొప్పితో ఉండే అబ్బా కాదు. హీబ్రూ భాషలో తండ్రిని పిలిచే సంబోధన అది. మీరు ఏ భాషలో చూసినా అక్కడ అబ్బానే రాసి ఉంటుంది. హీబ్రూ భాషలో ఉన్న అబ్బాని అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాశారు. అబ్బా అంటే కామన్గా ప్రతి తండ్రిని పిలిచే పిలుపది. తండ్రి డాడీ అని పిలవడం అనమాట.
సో తండ్రి అని పిలవమని చెప్పి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మనకి, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు మనల్ని అంటే దేవునితో నాకు సమాధానం కలుగజేస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నాడు అనుకుందాం, ఆయన న్యాయాధిపతి సీట్లో కూర్చున్నాడు అనుకుందాం. నేను ఈ తప్పు చేశాను, నేను ఆ తప్పు చేశాను, మన మీద నేరం మోపే విధంగా, మన మీద తప్పులు మోపే విధంగా వాక్యం తీసి ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అనే విధంగా కూర్చున్నాడు అనుకుందాం. ఆ టైంలో మనకి ఉత్తరవాదిగా యేసుప్రభు మధ్యలో నిలబడతాడట. నిలబడి ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ఏం చేస్తున్నాం అలాగే చేస్తూ కొనసాగడం అనేది కాదు. కృప యొక్క పర్పస్ పాపం చేయడానికి కాదు, కృప పాపం చేయడానికి లైసెన్స్ కాదు. కృప పర్పస్ ఆఫ్ ద గ్రేస్ ఈజ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి ఇంకొక ఆపర్చునిటీ. గ్రేస్ అనేది అనదర్ ఆపర్చునిటీ. ఇదిగో వ్యభిచారం చేస్తూ పట్టబడి ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏమంటాడు తెలుసా? సమాధానపరిచేవాడు ఏమంటాడు తెలుసా? నిన్ను శిక్షించే వాళ్ళు ఎవరు లేరమ్మా, అందరు వెళ్ళిపోయారా, నేను కూడా నీకు శిక్ష విధించను, గో సిన్ నో మోర్, నేను కూడా నీకు శిక్ష విధించను అనేది గ్రేస్ ఆపర్చునిటీ. అదొక అవకాశం. నేను కూడా నీకు శిక్ష విధించను, కాబట్టి నువ్వేం చేయాలి? వెళ్ళి మరలా పాపం ఇంకోసారి పాపం చేయకుండా ఉండటానికి ఆపర్చునిటీ. అది గ్రేస్ అనేది ఎక్కడైనా అలాగే ఉంటుంది. కానీ చాలాసార్లు ఈ గ్రేస్ని మనం ఏం చేస్తామంటే మిస్యూజ్ చేస్తాం. ఆపర్చునిటీ లాగా చూడం దాన్ని, లైసెన్స్ టు సిన్ అనే విధంగా చూస్తాం. ఏం చేసినా ఈ మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి చూస్తున్న దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళ దేవుడు ఏమైందండి, అన్నీ చేయాలి, దేవా తప్పు చేశాను సారీ అని చెప్తే సరిపోద్ది, క్షమించేసేస్తాడు. అంటే దేవుని కృపని వ్యర్థపరచబడి నిరర్థకం చేయబడుతున్న సందర్భం అది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, అబ్బా తండ్రి అనే మాట ఇంకోసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. సో నాయనా తండ్రి, అబ్బా తండ్రి అని మాట్లాడే విధంగా ఈ తండ్రి ఏం చేస్తాడు? ఈ లోపల ఉన్న ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని అనాథలుగా విడవబడకుండా ఉండటానికి క్రీస్తు ఆత్మ మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయనేమో దేవుని సన్నిధిలో ఉండి యాజకత్వం చేస్తూ నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడని చదువుతాం. మీ శత్రువులు మీ పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు దేవుని సన్నిధిలో ఆయన నిరంతరం మనందరి కొరకు విజ్ఞాపన, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, ఈ పరిశుద్ధాత్ముడు మూలుగుతున్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఆమె అన్నది గట్టిగా. ఓకే, మన క్షేమానికి కారణం యాజకత్వం. ఇకపోతే చివరిగా గమనించండి ఒకసారి, చివరి మాట. అహరోను చనిపోతే అహరోను యొక్క వస్త్రాలు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఇప్పుడు ఇందాక చదివిన వచ్చిన మళ్ళొకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం చూడమా. 7:22. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ మరణమవుట చేత ఎల్లప్పుడూ ఉండుట సాధ్యం కానందున అనేకులైరి చాలా మంది అయ్యారు. కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం గలవాడు. మార్పులేని అనగా నాన్ ట్రాన్స్ఫరబుల్ ప్రీస్ట్హుడ్ అంటాం. ట్రాన్స్ఫర్ చేయలేని, బదిలీ చేయలేనటువంటి యాజకత్వం ఆయనది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన రక్తమిచ్చి మనల్ని కొనడం, ఆయన మనల్ని రక్షించుకోవడం, మనల్ని విడిపించడం, మన కొరకు యాజకత్వం చేసే ఆహారంలాగా సమాధానపరిచే పరిచర్య మాత్రమే కాదు, కానీ ఆయన మరణమును మృంగివేసి
నిరంతర యాజకుడై ఉన్నాడు. ఆయన యాజకత్వాన్ని ఇంకెవరికో ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని లేదు. ఇంకా ఆయన నిరంతర ప్రధాన యాజకుడు అని చదువుతాం. అంతేకాదు అదే 7వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే ఒకసారి చదవమా. 7, 8, 9. లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు అంటే చచ్చిపోయే వాళ్ళందరూ 10వ వంతులను దశమ భాగాలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడు, నిరంతరం జీవిస్తూనే ఉంటాడు అనే సాక్ష్యం కలిగిన వాడు దశమ భాగాలు పుచ్చుకుంటున్నాడు. తర్వాత అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి, ఈ 10వ వంతులు తీసుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమ భాగాలు ఇచ్చాడు. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. తర్వాత ఈ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను. చాలు పాయింట్ ఏంటంటే, లేవి అట దశమ భాగాలు పుచ్చుకునే లేవి కూడా అబ్రహాం గర్భంలో ఉన్నాడట. దశమ భాగాలు తీసుకునే లేవి తండ్రి యాకోబు. లేవి యాకోబు గర్భంలో ఉన్నాడు. యాకోబు ఇస్సాకు గర్భంలో ఉన్నాడు. ఇస్సాకు అబ్రహాం గర్భంలో ఉండి, అబ్రహాం దశంభాగం ఇచ్చినప్పుడు ఎవరిచ్చారట దశంభాగం? ఇప్పుడు అబ్రహాం గర్భంలో ఉన్న ఇస్సాకు గర్భంలో ఉన్న యాకోబు గర్భంలో ఉన్న లేవి దశంభాగం ఇచ్చాడు. అబ్రహాం మాత్రం ఇవ్వలేదట, అబ్రహాం గర్భంలో ఉన్న లేవి దశంభాగం ఇచ్చాడని చెప్తున్నాడు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇచ్చారని కాదు, కానీ అసలు విషయం ఏంటంటే, జీవించుచున్నాడు అని పేరు కలిగిన వానికి దశంభాగం ఇస్తున్నాం మనం. ఓకే, దశంభాగం ఎప్పుడు కూడా మనుషులకు లేకపోతే ఒక ఫండ్కి యాడ్ చేయట్లేదు. దశమ భాగం ఎప్పుడు కూడా జీవించుచున్నాడు అని పేరు కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న నిరంతర ప్రధాన యాజకుని చేతిలో పెడుతున్నామన్నమాట. అవి అన్నట్టు గట్టిగా దాన్ని పెట్టడం అలాగే పెట్టాలి, దాన్ని హ్యాండిల్ చేసేవారు అలాగే హ్యాండిల్ చేయాలి. మళ్ళీ చెప్తాను, దశమ భాగం అనేది జీవించుచున్నాడు అని పేరు కలిగిన వాని చేతిలో పెడుతున్నాం. తర్వాత ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అంతేకాదు, ఈయన సమాధానపరిచేవాడు. జీవించుచున్నాము అని పేరు కలిగిన వాని చేతిలో మన దశమ భాగాన్ని పెడుతున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక చివరి విషయం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నాన్ ట్రాన్స్ఫరబుల్ ప్రీస్ట్హుడ్ గురించి మనం విన్నాం ఇప్పటిదాకా. ఇక గమనించండి, అనాథలుగా విడువను అని రాయబడ్డది. రెండో మాట మాట్లాడుకున్నాం. అనాథలుగా విడవకుండా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన రక్తమాంసాల్లో ఉండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో యాజక ప్రార్థనలు దేవునికి చేస్తున్నాడు. ఎందుకంటే యాజకునికి తెలుసు ఎలా ప్రార్థన చేయాలో, మనకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంటున్నాడు. ఇది మాట్లాడుకున్న తర్వాత తండ్రి, అబ్బా తండ్రి అని పిలవడం కోసం ఈ పరిశుద్ధాత్ముడు యాజకుడు దేవునికి మనకి మధ్య సమాధానాన్ని కల్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు నిరంతర యాజకుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నిటిని బట్టి మనం ఎంత శ్రేష్ఠ స్థితిలో ఉన్నామో, అహరోను లేకపోతే అహరోను మరణము ఇశ్రాయేలీలందరూ ఏం చేశారట? గ్రహించారట. ఈ రోజున ఆ గ్రహింపు మనకుందా? ఆ ప్రశ్నతోని క్రీస్తు ప్రార్థన, క్రీస్తు రక్షణ, క్రీస్తు యొక్క ప్రొటెక్షన్, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ సహాయము, ఇవన్నీ మనల్ని ఎంత కాచి కాపాడుతున్నాయో, ఎంత భద్రపరుస్తున్నాయో వాటన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. మనం కూడా ప్రార్థన చేద్దాం. నన్ను అనాథగా విడవలేదు దేవుడు. అందరం లేచిపెడదాం ఒకసారి. ఈ విన్న మాటలన్నిటిని బట్టి, ఈ మాటలన్నీ ఈరోజు మనకెందుకు ప్రకటించబడ్డాయి? ఈ సమయంలో అహరోను మరణంలో నుంచి ఈ మాటలన్నీ ఎందుకు మనకు బోధించబడ్డాయి? వారు మరణించే వారై ఉండి, మృతులైన వారై ఉండి, అనేకులని యాజకులు ఉండగా యేసుక్రీస్తు అనే ఒక్క యాజకుడిని, నిరంతర యాజకుడిని మనం కలిగి ఉన్నాం. మొదటి మాట, మన మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అందరం ఏదో ఒక రోజున మరణించాలి. ఆ మరణించేసరికి మన మరణము సమాజము గ్రహించేంతగా మన జీవితం ఈరోజు ఉండాలి. అలాంటి జీవితం నాకు దయచే ప్రభువా.
సమాధానకర్త జీవితం నాకు దయచేయండి అని దేవుని అడుగుదాం. ఇద్దరి మధ్య సమాధాన పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించారు. ఈ సమాధాన పరిచర్య మాకు అప్పగించావన్న మాటను బట్టి మీకు వందనాలు. మేము కూడా మా పరుగును కడముట్టించడానికి కృప దయచేయండి. మంచి పోరాడడానికి కృప దయచేయండి ప్రభువా. ప్రతి చెడ్డ పోరాటం, ఇదిగో మీలో యుద్ధములు ఉన్నాయి, మీ అవయములలో డిజైర్స్ ఉన్నాయి, అందుకే మీరు ఏం అడిగినా మీకు రావట్లేదని యాకోబు రాస్తున్నాడు. చెడ్డ పోరాటాల గురించి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం పోరాడే వారంగా మనం ఉండడం కోసం ప్రార్థన చేద్దాం. దేవా, నాకు కృప చూపించు నాయన. మేము పొందుకున్న రక్షణ భాగ్యంలో ఇదిగో మరణంలో నుండి జీవంలోనికి దాటించిన మా ప్రభువుని బట్టి వందనాలు, స్తోత్రం నాయన. అబ్బా తండ్రి అని పిలవగలిగే దేవునితో మాకు సమాధానం దయచేశారు. మేమింకను పాపులమై ఉండగా, మేమింకను దూరస్తులమై ఉండగా, మేమింకను మా దేవునికి శత్రులమై ఉండగా, మా మధ్య సమాధానపరచడానికి నీతిమంతులైన మీరు మా కొరకు మరణించారు. మీ మరణాన్ని బట్టి మాకు అనుగ్రహించబడిన ఈ సమాధానకరమైన స్థితిని బట్టి స్తోత్రం. మీరు మాకు శాంతికరమై ఉన్నందుకు మీకు వందనాలు. మీరు మాకు ఇదిగో సమాధానమై ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే మిమ్మల్ని అనాథలుగా విడువనన్న మాటను బట్టి మీకు వందనాలు. పరమ తండ్రిని తండ్రి అని పిలవగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం నాయన. ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. తండ్రి, అబ్బా తండ్రి, నాయన తండ్రి అని పిలిచే స్థితిలో మనల్ని ఉంచిన పరిశుద్ధాత్మ సహాయానికై వందనాలు చెల్లిస్తాం. ఆ యాజకత్వాన్ని బట్టి మీకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రధాన యాజకత్వం యొక్క అహరోన్ అయితే తన ప్రధాన యాజకత్వానికి నెక్స్ట్ జనరేషన్కి అప్పగించి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన నిరంతరము జీవిస్తూ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఒక్కసారి వందనాలు చెల్లిస్తాం. ఎక్కడైనా గద్దించబడినట్టు అనిపిస్తే, ఎక్కడైనా హెచ్చరించబడ్డట్టు అనిపిస్తే, ఎక్కడైనా ఇదిగో దేవుని వాక్యం చేత వార్న్ చేయబట్టని అనిపిస్తే, లెట్ us రిపెంట్. పశ్చాత్తాపడాల్సిన విషయాలు బట్టి పశ్చాత్తాపడదాం. సిగ్గుపడాల్సిన విషయాలు బట్టి సిగ్గుపడదాం. దేవానైనా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఏదైనా మనం దర్శించినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు, మా కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి, అలాగే ఈ వాక్యం వినబోయే వారికి ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మార్చుకోవాల్సిన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడితే, మార్పుకు సంబంధించిన విషయాలు ఏమన్నా వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడితే, డోంట్ ఇగ్నోర్, డోంట్ బైపాస్ దిస్ టైం. దాటి వెళ్ళొద్దు. దేవుని మాటను దాటవేసి వెళ్ళొద్దు. దేవుని మాటను వెనుకకు త్రోసివేయద్దు. ఆయన మనల్ని దాటి వెళ్ళకుండానట్లు మనం ఆయన మాటను దాటవేయకుండా అవలంబించాల్సిన విషయాలు, మార్చుకోవాల్సిన విషయాల్ని మనం మార్చుకోవడానికి కోసం ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానంతో ఆ యొక్క శరీరంలో, రక్తంలో పాల్పొందుదాం. కమ్యూనియన్లోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు. ఈరోజు నన్ను మీ వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిని, మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేసి సమాధానం అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆయన తిరిగి లేచినప్పుడు తన శిష్యులందరి మధ్య నిలబడి వారందరితో అన్నమాట, షాలోమ్ అలైఖిం, మీ అందరికీ సమాధానం కలుగునుగాక అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు నా కోసం ఎక్కడ సమాధానం లేదో, ఏ విషయంలో నాకు సమాధానం అవసరం ఉందో, ఏ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానో, ఇదిగో అక్కడ సమాధానంతో నింపడానికి నా మధ్యలో, కుటుంబం మధ్యలో, సమాజం మధ్యలో నిరంతరం పనిచేస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఎక్కడ ఫర్గివ్నెస్, క్షమించలేని స్థితిలో మేమున్నామో, సమాధానానికి దూరంగా మేమున్నామో, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు.
సమాధాన పరిచర్య ఎంత గొప్పదో, ఇదిగో అహరోను పరిచర్య ఎంత గొప్పదో మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం నాయన. మీకే వందనాలు. మీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఏకీపించి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వాక్యం చేత దర్శించండి. ఇదిగో వారిని మీ ఆత్మచేత తాకి, ఇదిగో నాయన తండ్రి అని మొరపెట్టి దేవుని కుమారులుగా నడిపించబడినట్లు మీ ఆత్మచేత నడిపించుకొనమని, మీ ఆత్మ కార్యం వారి జీవితంలో జరిగించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ఈ వాక్యము ఒక్కొక్కరి హృదయాల్లో ఫలించి బహుగా ఫలించినట్లు కృప దయచేయమని వేడుకుంటూ, ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని దూరపరిచి స్థిరపరచమని వేడుకుంటూ, క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.